Pranava Greenwich, where the dream of luxury and nature truly comes home. Pranava Greenwich, a home full of love and dreams. జనసేన నేతలకు అన్యాయం జరుగుతుందనే ప్రచారం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారిందట. కూటమిలో జరిగిన ఒప్పందం ప్రకారం నియోజకవర్గాల్లో భర్తీ చేసే అన్ని రకాల పదవుల్లో 30% జనసేన క్యాడర్ కు దక్కాల్సి ఉన్న పదవులు మాత్రం దక్కడం లేదని జనసేన క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉందట. పదవుల విషయంలో జనసేనకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని మదన పడిపోతున్న జన సైనికులకు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అంతుపట్టడం లేదట. జనసేన క్యాడర్లో అసంతృప్తి పెరిగిపోతుందా? పదవుల విషయంలో కింద స్థాయిలో నాయకులు ఆందోళనలకు గురవుతున్నారా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. అందుకు నిదర్శనం జనసేన సీనియర్ నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ వ్యాఖ్యలే అంటున్నారు. కూటమిలో జరుగుతున్న పరిణామాలు పదవుల విషయంలో జనసేన కోసం పనిచేసిన వారికి అన్యాయం జరుగుతుందంటూ పార్టీలోని సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ సంచలన కామెంట్స్ చేశారు. అధినాయకత్వానికి క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయాలు, కొన్ని విషయాలు క్షేత్రస్థాయిలో జరుగుతున్నది నా ద్వారా నేను వారికి తెలియజేస్తున్నాను. టీడీపీ పోటీ చేసే స్థానాల్లో జనసేనకి 30%, బీజేపీకి 10%, అలాగే జనసేన పోటీ చేసిన స్థానాల్లో జనసేనకి 60%, బీజేపీకి 30%, టీడీపీకి 10%, అలాగే బీజేపీ పోటీ చేసిన స్థానాల్లో బీజేపీకి 60%, టీడీపీకి 30%, అలాగే మొత్తం అందరికీ కూడా ఈ వాటా అంటే ఎవరైతే అధికారంలో ఉన్నారో వారికి 60% ఉంది. కానీ అందులో ఎంతమంది జన సైనికులు ఉన్నారు, ఎంతమంది వీర మహిళలు ఉన్నారు అనేది కూడా చూడాలి. ఎందుకంటే అందులో పొరపాట్లు జరిగాయన్నది ఒక రకమైన వాస్తవం. అగ్రస్థాయిలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ మంచి నిర్ణయాలు తీసుకున్న క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడం వల్ల నష్టం జరుగుతుంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అవ్వడం వల్ల ప్రతి జిల్లా నుంచి, ప్రతి నియోజకవర్గం నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి. సార్ ఇక్కడ ఈ పలానా కమిటీ చేశారు, అందులో మన జనసేనకి స్థానం లేదు, ఇక్కడ పలానా మార్కెట్ యార్డ్ ఇచ్చారు, అందులో జనసేనకి స్థానం లేదు, ఇలా చాలా చెప్తున్నారు. జనసేన పార్టీ కోసం ప్రాణాలకు తెగించి పనిచేసిన కార్యకర్తలకు, వీర మహిళలకు నామినేటెడ్ పదవుల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ విడుదల చేసిన వీడియో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కూటమి ఏర్పడిన సమయంలో కుదిరిన టీడీపీ, జనసేన, బీజేపీలకు 60-30-10% పదవుల పంపకం ఫార్ములా కేవలం లెక్కలకే పరిమితం అవుతుందని బొలిశెట్టి ఘాటుగా విమర్శించారు. క్షేత్ర స్థాయిలో ఈ ఒప్పందం అమలు కాకపోవడం వల్ల జనసేన కేడర్ లో తీవ్ర నిరాశ నెలకొందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 30% రిజర్వేషన్ ఎక్కడ పోయింది అని ఆయన ప్రశ్నించడం, కూటమి ధర్మాన్ని పాటించడం లేదని నేరుగా ఎత్తి చూపడం గమనార్హం. ఇది కేవలం ఒక నాయకుడి ఆవేదన మాత్రమే కాదు, క్షేత్ర స్థాయిలో వేలాది మంది జన సైనికుల గొంతుకుగా కనిపిస్తుందంటున్నారు. కూటమిలో సమన్వయం కోసం అగ్రనేతలు ఎంతలా తాపత్రయపడుతున్నా అసంతృప్తి స్వరాలు వినిపిస్తూనే ఉండటం పొలిటికల్ సర్కిల్స్ లో రకరకాల చర్చలకు దారితీస్తుంది. ప్రధానంగా కూటమికి వెన్నుదన్నులా నిలుస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీలో కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు తీవ్ర అసహనంతో ఉన్నట్లు వారు చేస్తున్న కామెంట్స్ తో బయటపడుతుండడం గమనార్హం. కూటమిలో పదవుల పంపకం విషయంలో తమ పార్టీకి అన్యాయం జరుగుతుందని, ఈ విషయంపై తనకు రోజు ఫోన్లు వస్తున్నాయని బొలిశెట్టి విమర్శించారు. విశాఖ నగరంలోని ఒక 5 ఆలయ కమిటీలకు సంబంధించిన అంశంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సమన్వయం ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పదే పదే చెబుతున్నారు. ఈ ముగ్గురు ప్రధాన నేతలు ఏ ప్రధాన సమావేశానికి వెళ్లినా తమ పార్టీ కార్యకర్తలకు ఈ విషయంపై స్పష్టమైన మార్గనిర్దేశం చేస్తున్నారు. కూటమిలో విడాకులు, క్రాస్ ఫైర్లు ఉండవని, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మరో 15 ఏళ్లు కలిసి ప్రయాణిస్తామని అగ్రనేతలు ముగ్గురు కుండ బద్దలు కుట్టేలా చెబుతున్నారు. అదే సమయంలో చిన్న చిన్న సమస్యలు ఉంటే సర్దుకుపోవాలి, పరిష్కారం కాని వాటిని తమ దృష్టికి తీసుకురావాలంటున్నారు. అగ్రనేతలు ఇలా ఓపెన్ గా చెబుతున్నా క్షేత్రస్థాయిలో నిరసన స్వరాలు మాత్రం ఆగడం లేదు. కూటమిలో 60-30-10 నిష్పత్తిలో పదవులను పంచుకోవాలని గతంలో తీర్మానించుకున్నారు. రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవులు భర్తీ విషయంలో ఈ విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో అంటే గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో భర్తీ చేసే పదవుల్లో మాత్రం ఈ పద్ధతిని పాటించడం లేదని జనసేన వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయంలో బీజేపీ నుంచి పెద్దగా విమర్శలు లేకపోయినా
అయినా గ్రామ స్థాయిలో టీడీపీకి సమానంగా పదవులు ఆశిస్తున్న జనసేన కేడర్ మాత్రం తీవ్ర అసంతృప్తిలో కనిపిస్తుంది. కూటమిలో జరిగిన ఒప్పందం ప్రకారం నియోజకవర్గంలో భర్తీ చేసే అన్ని రకాల పదవుల్లో 30% జనసేన కేడర్ కు దక్కాల్సి ఉంటుందని అంటున్నారు. అయితే జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ చెప్పిన ప్రకారం రాష్ట్రంలో ఎక్కడా ఈ విధానం అమలు కావడం లేదట. దీనికి తాజాగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో భర్తీ చేసిన పదవులను ఉదాహరణగా చూపుతున్నారు. ఇక్కడ 5 దేవాలయాలకు ఒకేసారి ట్రస్ట్ బోర్డులు నియమించగా జనసేనకు కనీసం ప్రాతినిధ్యం కల్పించలేదని ఆ పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. జనసేన బలంగా ఉన్న విశాఖ నగరంలోనే పరిస్థితి ఇలా ఉందంటే రాష్ట్రంలో మిగిలిన నియోజకవర్గాల్లో ఇంకెలా పదవులు భర్తీ చేస్తున్నారో అర్థమవుతుందని జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పొరపాట్లు అన్ని చోట్ల జరుగుతున్నాయని బొలిశెట్టి మీడియా ముఖంగా ప్రకటించడం పరిస్థితి తీవ్రతను వెలుగులోకి తెస్తుంది. అయితే ఈ విషయంలో టీడీపీ జనసేన అగ్రనాయకత్వాలే కల్పించుకోవాల్సి ఉందని అంటున్నారు. లోపం ఎక్కడ ఉందో గుర్తించకుండా కార్యకర్తలను బుజ్జగించడం వల్ల ప్రయోజనం ఉండదని హెచ్చరిస్తున్నారు. పరిస్థితి చక్కదిద్దకుంటే రాబోయే స్థానిక ఎన్నికల్లోనూ జనసేనకు నష్టం జరుగుతుందని ఆ పార్టీ కేడర్ ఆవేదన చెందుతుంది. ఈ విషయంలో చంద్రబాబు, పవన్, లోకేష్ జోక్యం చేసుకోవాలని కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు.